హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియోలో హోమ్ మేడ్ గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తున్నాను. యు ఆర్ రెడీ టు లిసన్. 500 గ్రామ్స్ కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇలా వాటర్లోకి ఉప్పు పసుపు వేసి బాగా బాయిల్ చేసుకున్నాక అందులోకి కాలీఫ్లవర్ వేసి 5 to 15 మినిట్స్ వదిలేయాలి. 15 మినిట్స్ కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో బాగా వాష్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి తగినంత వేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి తగినంత చిల్లీ పౌడర్, కారపొడి వేసుకున్నాను. ఆఫ్టర్ దట్ అందులోకి గరం మసాలా కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇలా పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా పీసెస్కి బాగా పట్టాలి. దాని తర్వాత ఏం చేయాలి చెప్తాను, వినండి. అందులోకి 1 కప్ మైదా పిండి వేయాలి. అండ్ దెన్ 1 కప్ కార్న్ఫ్లవర్ కూడా వేయాలి. ఆఫ్టర్ దట్ 1 కప్ కర్డ్ వేసుకున్నాను. ఇలా వేసుకొని కలపాలి. బై మిస్టేక్ ఒక ఐటెం చూపించడం మర్చిపోయాను, అందుకే మెన్షన్ చేస్తున్నా. కబాబ్ పౌడర్ కూడా ఇందులోకి వేసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేశాక గోబీ ఈ కలర్లో ఉంది. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని గోబీ పీసెస్ని ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట. సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా, తేలని గుట్టు తేనె పట్టు కదపలేకున్నా, వనికి నా పెదవుల్లో తొనికి తడిపిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది. గోబీని ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 2, ఆఫ్టర్ కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఒక 1 or 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత 1 క్యారెట్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసి ఈ విధంగా తురుముకున్న తర్వాత దాన్ని ఆ ఫ్రైలోకి యాడ్ చేశాను అనమాట. ఇలా బాగా క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రై చేసుకున్న గోబీని కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్, మసాలా, ఆనియన్స్ అంతా బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అందులోకి ఉడికించిన రైస్ తీసి పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ ఉడికించిన రైస్ తీసి పెట్టుకొని అందులోకి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులోకి తగినంత సాల్ట్ కొంచెం, దాని తర్వాత చిల్లీ పౌడర్ కొంచెం, ఆ తర్వాత మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. అండ్ గరం మసాలా యాడ్ చేశాను. ఇలా అవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి, ఒట్టి ధనియాల పొడి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. నేను యాడ్ చేశాను, వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని జస్ట్ ఒక చిన్న లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి సోయా సాస్ కొంచెం 1 చిన్న స్పూన్ అంత వేసుకొని యాడ్ చేసుకొని ఆఫ్టర్ గార్నిష్ కోసం కొత్తిమీర పైన చల్లుకున్నాను అనమాట. ఇలా చల్లుకొని కలుపుకుంటే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి ఎంత బాగుంది కదా. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎట్లుంది బావా? సూపర్. బయట చేసినట్టే ఉందా? సూపర్. థ్యాంక్ యూ.